మొన్న జరిగిన ఎలక్షన్ అధ్యక్ష 11 నామినేషన్లు పడ్డాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్న రిజల్ట్ అది. కుప్పం ఎలక్షన్ అధ్యక్ష, కుప్పం ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు, నామినేషన్ వేసే అవకాశం లేదు. నామినేషన్ వేస్తే మధ్యలో పేజీలు కూడా చింపి వ్యవహరించి ఈ రోజు దాని గురించి మాట్లాడుతుంటే అర్థం లేకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఊరికిందే ప్రశ్న లేదు. మాకివ్వండి, వాస్తవాలు చెప్తాం. ఆ రోజు మీరు ఏ పార్టీకైనా నామినేషన్ వేయించారా? ఎవరైనా నామినేషన్ వేయడానికి రావడానికి ధైర్యం చేశారా? మొన్న అధ్యక్ష ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని పార్టీలు, కాంగ్రెస్ వేశారు, వైసీపీ వేసింది, కమ్యూనిస్ట్ పార్టీలు వేశారు, ఇండిపెండెంట్లు వేశారు, సామాన్య పౌరుడు వేశాడు. అప్పుడు ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది. మీరు ఎప్పుడైనా మీ 5 సంవత్సరాల్లో ఏ ఎలక్షన్ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడైనా జరిపిస్తే దాన్ని మీరు ఉదాహరణగా మాట్లాడితే స్వీకరిస్తాం.